హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదిగోనండి ఈరోజు పువ్వులు ఇలా కోసుకున్నాను. ఈ పువ్వులన్నీ దేవుడికి పెడదామండి ఇప్పుడు. ఓకేనా అండి? ముగ్గులైతే ఇలా వేయడం జరిగిందండి. ఈ మామిడికాయలు గాలి దుమ్మేసింది. మామిడికాయలన్నీ ఇలాగా పడిపోయినాయి కింద, అవి వేరాం అనమాట అండి. ముగ్గులండి దగ్గర కూడా ఇలా వేసాను అనమాట. ఇప్పుడు పసుపు కుంకుమ వేయాలండి వీటిల్లోనూ. బాగుందండి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు పూజ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళి పూజ చేసుకుందాం. ఇదిగోనండి పువ్వులు అలంకరిస్తున్నానండి. చూడండి, వినాయకుడు ఉన్నాడండి ఇక్కడ. వినాయకుడికి పెడుతున్నాను అనమాట. వైట్ ఫ్లవర్స్, ఎర్ర మందారాలు కూడా అన్ని రకాల మందారాలు ఉన్నాయి కదండి. ఇంకో ఇలా పెట్టాను. అలాగే దేవుడికి కింద పెట్టుకున్నా. కింద కూడా ఈరోజు దేవుడికి ఇలాగా అలంకరించానండి. ఎంత బాగున్నాయి చూడండి పువ్వులు. అంటే మనం స్వచ్ఛమైన పువ్వులు పెట్టిన ఫీలింగ్ వస్తుందండి. అంతే కదా, మనం బయట ఏది కొనుక్కున్నా కూడా ఏదో పిండి ద్వారా కింద వేళ్ళకి ఇవ్వడమో లేకపోతే పైన స్ప్రే చేయడమో ఏదో ఒకటి జరుగుద్దండి. పూర్తిగా ఫ్రెష్గా మన దగ్గరికి వస్తుందని నమ్మకం ఉండదు. కానీ మల్లెపూలు కూడా నేను పెట్టుకున్నాను కదండి. నిన్నటి రోజు అవి కోసుకొని మాల కట్టుకుని ఉంచుకున్నాను. అవి పెట్టుకుని తర్వాత ఇక్కడేమో దేవుడికి కూడా మంచి పువ్వులు, స్వచ్ఛంగా పువ్వులు పెట్టానండి. ఎటువంటి మనం పురుగు మందులు అవి వేయకుండా ఉన్నావు కదండి. ఆ పువ్వులు కూడా భలే ఫ్రెష్గా ఉంటాయండి. అదొక ఆనందం అనమాట అలాగా పెట్టుకుంటుంటే. ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈరోజు ఏంటంటే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకున్నానండి. అందు గురించి బూర్లు, గారెలు అవన్నీ కూడా వేసాను. అవి వేసిన బూర్లు, గారెలు ఎలా వేసాను ఏంటో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత పెడదామని పెట్టలేదండి. అలాగే నేను ఇక్కడ తులసమ్మకి ఇలాగా పసుపు కుంకుమ అది పెట్టి గంధం అది పెట్టి తర్వాత పూజ చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నానండి. అప్పుడు తాత చూడండి, నేను బయట పనిచేస్తూ తాత నాతో ఎలా కబుర్లు చెప్తున్నాడో మా ఇద్దరి ఇంటరాక్షన్ వినండి ఒకసారి. బాగుంది, బాగా పెట్టు. ఈసారి నుంచి అలాగే పెట్టు. నేను ఎలా చేస్తానో అలా దాగి వచ్చి అనుకోకూడదు. నమ్మని అని చేసుకుంటున్నా. పల్లెకి వచ్చిన తర్వాత ఏది చేయబోద్ది వేద్దామా, ఊకపోతే ఏది నాకు అదే. మరి నమ్మకంగా పెట్టుకున్నాక అలా చేస్తే మాకు సంతోషం, అంతేనా? మరి అంతే. లేకపోతే బాబోయ్ నాటకాలు ఏమీ చేస్తలేదు అనిపిస్తుంది మాకును. జ్ఞానం కూడా వచ్చాడు, చేనులోకి వచ్చేటాడు కదా. ఇలా మోపెట్టేసి వెళ్ళిపోయాడు, ఇలా మోపెట్టి వెళ్ళిపోయాడు అక్కడ మన ఫంక్షన్లో. అదే గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ సంచి నాకు. ఏం గిఫ్ట్? సంచి చాలా మందికి ఇచ్చారమ్మా. ఎవరు? అక్కడ మొన్న ఫంక్షన్ అయిందిగా, కళ్యాణ మండపంలోనా కుర్రోళ్ళు పెట్టారు. నేను తులసమ్మని పసుపు కుంకుమతో అలంకరిస్తుంటే తాత ఇలా కబుర్లు చెప్పాడండి. చాలా సరదాగా మాట్లాడతాడు తాత. మంచిగా కూడా పనిచేస్తాడండి. ఇదివరకు చాలామంది వచ్చినా కూడా వాళ్ళు కొంచెం నాటకమేనండి. ఎలా అయినా వాడు అనుమాలు చూసుకుంటూ ఉండాల్సి వచ్చేది. తాతమే ఉన్నా లేకపోయినా కూడా తన పని తను బాగా చేసుకుంటాడండి. ఈ విధంగా తర్వాత నేను పూజ చేసేసుకున్నాను. ఇలాగా పువ్వులు అవి పెట్టుకున్నానండి. పూజ చేసుకుని తర్వాత లోపలికి కూడా వచ్చి, అంటే కొబ్బరికాయ ఒలిచారండి, ఒలవడానికి లేట్ అయింది. అందు గురించి ఈ తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చని. హారతి నేను ఇస్తున్నాను చూడండి. కింద ప్లేట్ ఉంది కదా, అది అమ్మ మాట ఛానల్ మీకు తెలుసు కదండి. ఆవిడని నేను కలిసినప్పుడు, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు ఎప్పుడో కలిసానండి నేను ఆవిడని. అప్పుడు ఒక 2 years అయిందో మరి ఎంత అయిందో. ఆవిడ ఇచ్చిన ప్లేట్ అనమాట అండి. ఆవిడ చాలా బాగా చేసుకుంటారండి, పెద్ద ఆవిడ పూజలు అవిని. నాకు ఆవిడంటే చాలా ఇష్టం అండి. అలాగే వాళ్ళ అమ్మాయిది ఆవిడది మమ్ అండ్ మీ టాక్స్ కూడా ఉంటుంది. అంటే ఆవిడ ఒక విషయం కాదండి. అంటే నేను ఇది ఆవిడని కలిసింది ఎప్పుడంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు. నేను అనుకోవడం ఒక 2.5 సంవత్సరాల కిందట ఎప్పుడో కలిసి ఉంటానండి. అంత పెద్ద ఆవిడ చెప్పేది ఏంటంటేనండి, ఒక ఓన్లీ పూజలనే కాదు, ఆనందం ఇందులో ఉంది అనేది కూడా చెప్తారు. తర్వాత పూజ కూడా ఏదో నిష్టగా ఇలాగే చేయాలని కాదు,
మన మనసుకి ఎలా తోస్తే అలాగ ప్రశాంతంగా ఎలా అయినా చేసుకోవచ్చు అని చెప్తారండి ఆవిడ. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. చాలా చక్కగా పెంచారండి ఆవిడ పిల్లల్ని కూడా. వాళ్ళు కూడా మంచి ఛానల్ మమ్మీ టాక్స్ అని వాళ్ళ అమ్మాయి కూడా మాట్లాడుతూ ఉంటారు ఆవిడ. ఇద్దరు కూడా బాగుంటుంది. అలాగే ఆడబడుచుల్ని ఆవిడ చూసుకునే విధానం, అలాగే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు కలిసిమెలిసి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా చెప్తూ ఉంటారండి. అంటే అస్తమానం మేము ఇలాగే కలిసి ఉంటాం, అసలు మాకు ఏ గొడవలు రావు అన్నట్టుగా కూడా చెప్పరండి ఆవిడ. వస్తూ ఉంటాయండి, సర్దుకుపోతూ ఉండాలని చెప్తారు. అది నిజమండి ఆవిడ చెప్పింది. అంటే ఏ రిలేషన్లో అయినా సరే సమస్యలు రాకుండా ఉండవండి. అంటే మాకు అసలు ఏమీ ఉండవు, మేము ఎప్పుడూ ఇలాగే ఉంటాము, మాకు ఎప్పుడు ఇప్పుడు భార్యాభర్తలైనా, లేకపోతే అమ్మ కూతురైనా, అత్తగారు కోడలైనా, లేకపోతే ఎవరితో అయినా ఫ్రెండ్స్తో అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక మనస్పర్ధలు వస్తాయండి. కాకపోతే అవి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అయ్యాం, ఎలా సర్దుకుపోయాం, ఎవరు ఎలా త్యాగం చేసాం అనే దాని మీదే ఆ రిలేషన్ ఆధారపడి ఉంటుందండి. ఆ రిలేషన్ తెంచేసుకోవాలంటే చాలా ఈజీ అండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇంక వాళ్ళతో ఉండనంటే రిలేషన్ తెగిపోద్ది. అలా కాకుండా ఆవిడ చాలా మంచి విషయాలు చెప్తారండి. రిలేషన్ అనేది ఎలా ఉండాలి, మనం ఆడపడుచులతో ఏ విధంగా మసులుకోవాలి బాగా చూస్తారు ఆవిడ. నాకు చాలా బాగా నచ్చుద్ది. అలాగే సంక్రాంతికి అది ఆడపడుచులందరినీ రమ్మని వాళ్ళని ఎంతో మర్యాదపూర్వకంగా చూసుకుంటూ ఉంటారు. ఆ నేచరు అదంతా కూడా నాకు చాలా ఇష్టం అండి ఆవిడది. అలాగే పొదుపు ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చక్కని మాటలు చెప్తారండి. అవునండి, మనకి ఓన్లీ సంపాదననే కాదండి, పొదుపు కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో వచ్చిన సంపాదన కంటే కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి. ఒకసారి సంపాదన వచ్చిందంటే వెంటనే ఖర్చు పెట్టడానికి సిద్ధపడిపోతున్నారు. అలా కాకుండా పొదుపు అనేది కూడా చాలా అవసరం. ఆవిడ ఎన్ని ఒడిదుడుకులు పడి ఈరోజు ఈ స్థాయికి ఉన్నారో, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేశారు, అలాగే బంగారాన్ని ఏ విధంగా బలపరుచుకున్నారు అంటే నాయి కూడా కొన్ని ఆలోచనలు ఆవిడకి దగ్గరగానే ఉంటాయండి. అందు గురించి నాకు ఆవిడని కలవాలనిపించింది నిజంగా. ఇంత మంచి ఆవిడ ఒకసారి అయితే ఆవిడ ఉంటారో లేరో అని చీర పట్టుకుని వెళ్దాం అనుకున్నానండి. ఉంటారో లేరో అని చీర పట్టుకుని వెళ్ళలేదు, కానీ ఆవిడ ఉన్నారు. చాలా హడావుడిగా ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నారు, కలిసినా అవి ఫొటోస్ ఏమైనా వీడియో ఉంటే పెడతానండి. నేను ఇప్పటివరకు పెట్టలేదు కదా మీకు. అయితే ఆవిడ ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంకొకరి చేత భీమవరంలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ చేత చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ పంపించాను. ఎందుకంటే ఆవిడ ఒక భక్తి ఒకటే కాదండి ఆవిడ. వాళ్ళ అత్తగారి మామగారు ఉన్నప్పుడు అన్నదానాలు కూడా చేసేవారంటండి. వాళ్ళ ఇంటి దగ్గర అన్నదానాలు కూడా జరిగేవంట. అలాగే భక్తి ఒకటే కాదండి ఆవిడ దగ్గర చాలా మంచి విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వారి ఆశీస్సులు కూడా ఆవిడని ఒక అమ్మవారిగా భావించి, నేను ఒక ఆడపడుచుగా భావించి, లేకపోతే ఒక తల్లిగా భావించాను అనుకోండి, ఆ రకంగా నేను భావించండి. ఆవిడకి పసుపు, కుంకుమ అలాగే చీర కూడా పంపించడం జరిగిందండి. నేను తర్వాత వేరే వాళ్ళ చేత పంపించాను అనమాట. కానీ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడే ఆవిడ నాకు తాంబూలం ఇచ్చారండి. ఆ ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ కూడా ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది అలా తీసి తెచ్చుకున్నానండి. ఇక్కడ మా మావయ్య గారిది ఫోటో అండి ఇది. అంటే పెయింట్ వేయించారండి ఈయన ఫామ్ హౌస్లో. ఆ పక్కన కూడా ప్లేస్ ఉంటే అలాగే ఎన్టీఆర్ది కూడా వేయించారు. ఏంటంటే ఎన్టీఆర్ని కూడా ఒక శ్రీరామచంద్రుడిలా కొలిచేవారంటండి ఇది వరకు. మా మావయ్య గారికి కూడా ఇష్టం అండి ఎన్టీఆర్ అంటే. సరదాగా వేయించారు ఈయన. ఆ రోజుల్లో అంటండి మామూలుగా పెద్ద తిరుపతి వెళ్ళంట మళ్ళీ ఎన్టీఆర్ దర్శనం కూడా చేసుకుని వచ్చేవారంట. ఎందుకంటే ఆయన పాత్రలు చాలా చాలా పౌరాణిక పాత్రలు కూడా వహించారు కదండి, పోషించారు కదా. ఆయన్ని ఏమనుకునేవారంటేనంటండి, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడేమో, శ్రీరామచంద్రుడు అంటే ఇలాగే ఉంటాడేమో, అంటే ఆయన్ని ఒక భక్తితో ఆరాధించేవారంటండి. అంత అలాగా ఆ పెద్ద తిరుపతి దర్శనం చేసుకుని మళ్ళీ ఈయన దర్శనం చేసుకుని వెళ్ళేవారంట. ఏదో మా ఫామ్ హౌస్లో అలా ఉంది కాబట్టి మావయ్య గారికి, అంటే పెద్దలకు కూడా మనం ఏదైనా ఇంట్లో వండుకున్నప్పుడు పెడతాం కదండి, ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాం కదా దేవుడితో పాటు. అలాగే ఆయన కూడా స్వర్గస్థులు అయ్యారు కదండి, మా మావయ్య గారి ఫోటో పక్కనే ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా పెట్టి నివేదన చేశానండి. అత్తయ్య ఏమో ఇలాగా సరే ఎన్టీఆర్కి కూడా ఇలా పెడుతున్నాను అత్తయ్య అంటే, అవునమ్మా పెట్టు, పక్కన ఫోటో ఉండి మనం మావయ్య గారికి పెట్టుకుని అలా వదిలేస్తే అదా బాగోదు కదా, నువ్వు బాగానే పెట్టావు అని అంటుంది అత్తయ్య కూడా. ఈ రకంగా అయితే నేను ఆ రోజు నైవేద్యం పెట్టుకుని ఫామ్ హౌస్లో ఈ రకంగా పెట్టడం అయితే జరిగిందండి. పువ్వుల అలంకరణ అయితే చూడండి, అసలు వినాయకుడు ఎంత బాగున్నాడో. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి అంటే అమ్మ మాట ఆవిడ కూడా ఇలాగే చెప్తారండి. అందుకే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ అంతా పడకుర్చీలు ఇలాంటివన్నీ పెట్టానండి, అంటే ట్రెడిషనల్గా పెట్టాను అనమాట ఫామ్ హౌస్లో వీలైనంత వరకు. ఆ పడకుర్చీలో రిలాక్స్ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడేమో రేడియో ఒకటి ఉంటుంది.
ఇందులో భక్తి పాటలు అవి చాలా బాగుంటాయండి. అవి పెట్టుకుని అలా పూజ చేసుకున్నాను అనమాట. అంటే ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడేమో నైవేద్యం పెట్టుకున్నానండి అమ్మవారికి. ఇలాగా అంటే ఇక్కడ కూడా మనం ఉంటున్నాం కదండి, మనకి ఒక గృహం కింద లెక్కే. అందు గురించి ఈరోజు ఇలా నైవేద్యం పెట్టుకోవడం అయితే జరిగింది. బూరెలు అవి ఎలా వేసానో ఏంటో చూడండి. అంటే బూరెలు పూర్ణం అది నేనే ఉడికించానండి. అలాగే పప్పు రుబ్బడం, అందులో మురింపిండి కలపడం అవన్నీ కూడా నేనే చేశాను. ఎందుకంటే ఇలా అలవాటు చేసుకోవాలండి. అంటే ఎప్పుడైనా చేస్తూ ఉంటాం కదా, రెగ్యులర్గా అయితే మనం బూరే వేసుకోము ఇంట్లో. అందులోనూ మా పిల్లలైతే అసలు తినరండి. మరి ఏంటో ఈ జనరేషన్ పిల్లలు ఏం అర్థం కాదు. నాకైతే చాలా ఇష్టం బూరి, పులిహార, పాత వంటలు ఏమైనా ఇష్టమేనండి. ఇంకా అది ఇది అని కాదు. నేను ఇలాగా ట్రై చేస్తూ ఉంటాను. అంటే చిన్నమ్మాయి గారు ఉంటే చిన్నమ్మాయి గారు వేస్తుందండి బూరి, చాలా బాగా వేస్తుంది ఆవిడ లేనప్పుడైనా, ఆవిడ ఉన్నప్పుడే కూడా అప్పుడప్పుడు నేను కొన్ని బూరెలు నేను వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆవిడ లేనప్పుడు కూడా మనకి రావాలి కదండి. అలాగే అత్తయ్య కూడా వేస్తుంది, పర్వాలేదు, నెమ్మదిగా అత్తయ్య కూడా వేయగలదండి. కానీ ఇలాగా అప్పుడప్పుడు వేస్తూ ఉంటేనే అలవాటు అవుతుందండి. అది ఎలా అంటే బూరి కూడా మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసండి, బాగా మెత్తగా చేసేసి అప్పుడు అందులో మనకి బెల్లం వేస్తున్నారు కదా, అలా కాదండి. మనం మామూలుగానే ఉడకబెట్టుకోవాలి. ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఎందుకు వస్తున్నాయంటే ప్రెషర్ కుక్కర్లో మనం ఎక్కువగా పప్పులు, కందిపప్పులు, ఏ పప్పు అయినా అలా ఉడకబెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే మామూలుగా ఉడకబెట్టింది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఎంతైతే ఇప్పుడు ఒక 1/4 కేజీ గ్లాసుతో పప్పు అనుకోండి, ఆ పప్పు ఉడకబెట్టుకోవాలంటే ముందుగా ఒక 20 నిమిషాల ముందు దాన్ని నానబెట్టుకుంటే అది చక్కగా నానుతుందండి. నానిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటే ఉడికిపోద్ది అనమాట. అంటే చిన్న మంట మీద పెట్టుకుని నీళ్ళు కూడా వంచక్కర లేకుండా ఎగిరిపోయేలాగా అలా ఉడకబెట్టుకుంటే మెత్తగా అయిన తర్వాత పప్పు గుత్తితో మెదపాలండి. మెదిపి అంటే ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మెదలదనమాట. మనం బాగా మెత్తగా ఉడకబెట్టేసుకొని పప్పు గుత్తితో మెదిపండి. ఒక గ్లాసు మీరు పప్పు పోసుకుంటే ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలండి. వేసుకుని ఆ రెండింటిని కూడా బెల్లం వేసిన తర్వాత ఏంటంటే పాకంలా వస్తుంది. తర్వాత అది ఫస్ట్ మనం పప్పు గుత్తితో ఉడికిన తర్వాత మెదిపేస్తాం కదండి, తర్వాత బెల్లం వేస్తాం కదా, ఆ బెల్లం ఇది ఈ నీరు కింద అవుతుందండి, పాకం కింద వస్తుంది కదా. ఆ పాకం కొంచెం దగ్గరికి వచ్చే వరకు మనం అలాగా ఉడకబెట్టుకుంటూ ఉండాలండి, తిప్పుకుంటూ ఉండాలి. ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం చల్లారిన తర్వాత యాలకుల పొడి వేసుకుని మొత్తం అందులో కలుపుకొని తర్వాత ఉండలు చేసుకోవడమేనండి. అంటే ఏదైనా కూడా మనం అంటే టైం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. ఇంట్లో టైం ఉన్నవాళ్ళు, అలాగే ఓపుకున్న వాళ్ళు, అంటే ఇలాంటివి చేయాలంటే ఓపిక ఉండాలండి. అవన్నీ ఎవరు పడతారు, అస్తమానం తిప్పుతూ ఉండాలి కదా మరి గరిటతో. అలా అనుకుంటే నేను ఏం చెప్పలేను, కానీ ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసింది పేసంలా ఉంటుందండి ఆ పూర్ణం లోపల. అలా కాకుండా మనం ఇలా ఉడకబెట్టింది ఏంటంటే ఉడికిపోద్ది, చెక్క ముక్క కింద ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలాగే మనం ఈ పప్పు కూడా నానబెట్టుకున్నప్పుడు మనకి తొక్కపప్పు అయితే బాగుంటుంది. సరే ఇప్పుడు తొక్కపప్పు కడుక్కోలేమనుకుంటే మినపగుళ్ళు అయినా సరే ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకుని అది రుబ్బడం కూడానండి గ్రైండర్లో పడేసి, మనం వేరే పని చూసుకోవడం కాదు, కొన్ని నీళ్ళు పడేసి గ్రైండర్లో పడేసి చూసుకోవడం కాదండి. అంటే నేను రుబ్బడం కూడా, నేను మామూలు రాత్రి రోజుల్లో కూడా రుబ్బడం నాకు వచ్చండి. చాలా బాగా రుబ్బేదాన్ని. అప్పుడు కూడా చిన్నప్పుడు అవన్నీ కూడా నేను అలవాటు చేసుకున్నానండి. చదువుకునే రోజుల్లో కూడా అమ్మాళ్ళు నీకు ఎందుకు, నానమ్మాళ్ళు అనేవారు, నీకు ఎందుకమ్మా ఈ పనులన్నీ, ఇవన్నీ మీరు ఏమైనా ఉపయోగిస్తారా ఏంటి అనేవారు. కానీ నేను అన్నీ నేర్చుకునేదానండి, ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు కూడా చాలా బాగా రుబ్బేదాన్ని. సో ఈ గ్రైండర్లో కూడానండి అలా వేసి వదిలేయడం కాదండి, ఆ గ్రైండర్లో మనం వేసిన తర్వాత, పప్పు వేసిన తర్వాత కొన్ని నీళ్ళు పోసి అలాగ మెదుపుతూ ఉంటాయి. ఒకసారి నీళ్ళు పోసేయకూడదండి, కొంత మెదిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకోవాలి. రోట్లో రుబ్బేటప్పుడు ఎలా పోసుకుంటామో అలాగే పోసుకోవాలండి. అంతేగాని నీళ్ళు ఏదో పోసేసి ఓ పక్కకి ఏదో పనిలోకి వెళ్ళిపోయి ఎప్పటికో వస్తారండి, అది కాదు. దాన్ని కూడా మనం అలా తిప్పుకుంటూ మళ్ళీ నీళ్ళు పోసుకుని కొంత తిప్పుకుంటూ అలా చేస్తేనే పొంగు కింద వస్తుందండి పిండి. ఆ పొంగు కింద వచ్చిన పిండి చాలా బాగుంటుంది అనమాట. మీరు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అలా రాదండి. ఆ తర్వాత మొరింపిండి తెలుసు కదండి మీకు, బియ్యం మనం మొరుంగా పట్టుకుని పిండి దాన్ని అందులో కలుపుకోవాలండి. ఆ పిండి ఎలా కలుపుకోవాలి ఏంటంటే మనం పిండి వేసుకున్న తర్వాత, అంటే లెక్క ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నేను ఉజ్జాయింపుగా వేసేస్తానండి. ఒక నీళ్ళల్లో మనం కలిపేసిన తర్వాత పిండి సగం నీళ్ళల్లో సగం ఉండండి. మనం ఆ పిండి కలిపేసిన తర్వాత నీళ్లు పోసి అందులో కొంచెం పిండి వేస్తే కొంచెం తేలాలి, కొంచెం మునగాలండి. అప్పుడు బాగా కలిపినట్టు లెక్క అనమాట అండి.
ఆ విధంగా అంటే ఈసారి ఎప్పుడైనా అవన్నీ కూడా చూపిస్తాను. ఎందుకంటే పని చేసేటప్పుడు ఈ వీడియోలు అవి తీయాలంటే చాలా కష్టం అండి బాబు. అవి ఏదో చేస్తాం కానీ అన్నీ చూపించాలంటే కష్టం. తొందరగా పని చేసేస్తూ ఉంటాం కదా, అలాగా చేసుకోవాలండి. ఆ తర్వాత నేను బూరెలో ఎక్స్పర్ట్ అని నేను చెప్పను, కానీ ఉడకబెట్టడానికి అలాగే ఈ పిండి కలపడంలో అయితే ఎక్స్పర్టేనండి నేను. కానీ బూరె వేయడం ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వలేదు. ఎందుకంటే చిన్నమ్మాయి గారు నాకు కొంచెం తోడుగా ఉంటారు, ఆవిడ వేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ఉన్నా కూడా కొన్ని బూరెలు నేను వేస్తానండి రావాలని. చీరకండ అయితే వేసేయగలనండి, కానీ నున్నగా బూరి చీరకండ అయితే వేయగలను, కానీ నున్నగా రాదండి. మా మేనత్త ఉంటుంది, బుల్లత్తయ్య అని, మా చిన్న మేనత్త అండి, మా నాన్నగారికి చెల్లెలు అనమాట. అద్భుతంగా వేస్తుందండి, ఎంత పెద్ద బూరైనా నున్నగా అసలు గుండ్రంగా వస్తుంది అనమాట. నేను కూడా అలా నేర్చుకోవాలనుకుంటున్నాను. మా అత్తగారి దగ్గర అయితే నేను ఏంటంటే గోరుమిటీలు తయారు చేయడం నేర్చుకున్నానండి. అత్తయ్య చాలా బాగా చేస్తుంది. ఈ అత్తయ్య దగ్గర అయితే, మా అత్తగారు కూడా మేనత్తేనండి నాకు, తను దగ్గర గోరుమిటీలు తయారు చేయడం నేర్చుకున్నాను. అలాగే ఆ అత్తయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకుని రౌండ్గా బూరె వేయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఏమవుతుందంటేనండి, ఒక 20 బూరెలు వేసేటప్పటికి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, బూరెలు అయిపోతాయండి. అలా కాకుండా ఈసారి ఒక 100 బూరెలు మనమే వేసామనుకోండి, 100 బూరెలు ఒక 2-3 సార్లు మనం వేసామనుకోండి, ఛాన్స్ మనకి ఎవరిస్తారు? ఇవ్వరు. కాబట్టి మనమే తయారు చేసుకుని, అంటే ఇప్పుడు ఒక డాక్టరు తను మామూలుగా డాక్టర్ కింద తయారవ్వాలంటే చాలామంది పేషెంట్ల మీద ప్రయోగాలు చేస్తారు కదండి, అలాగా కూడా మనం ప్రయోగాలు చేయాలండి, చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగా ఈసారి ఎప్పుడైనా సరదాగా అయినా చెయ్యాలండి, చేసి అలా వెయ్యాలి. మొత్తం నేనే కూర్చుంటా బూరెల ముక్కుడి దగ్గర, అప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అలా అనుకుంటున్నాను. కానీ పర్వాలేదండి, బాగానే వచ్చినాయి బూరెలు. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట అండి. అంటే ప్రతి విషయంలో కూడా అంత ప్రాసెస్ ఉంటుంది. మనం దాన్ని అన్నిటినీ కూడా అలా చక్కగా చేసుకుంటే వెళ్తేనే ఆ బూరె టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. బూరె టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదండి, మంచి ప్రోటీన్ కూడా. అంటే నూనెలో తేవడం కరెక్టా అంటే, ఇదివరకు నూనెలు కూడా మంచివేనండి. అలాంటి రోజు నూనెలో దేవుకునేవారు కదా వాళ్ళు. ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రోటీన్ అండి, శనగపప్పు ప్రోటీను, అలాగే మినపప్పు ప్రోటీను, ఇవన్నీ కూడా ప్రోటీనే కదండి. అవన్నీ మన ఫంక్షన్లప్పుడు మనం తిన్న ఫుడ్ కూడా మనకు ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఇలాంటివన్నీ పెట్టారండి. ఆ రకంగా పెట్టి చూడండి, ఇదిగోనండి నేను వేయిస్తున్నాను, బాగానే ఉన్నాయండి, పర్వాలేదండి. అంటే చలేగా అనమాట. అంటే అద్భుతంగా అయితే వేయలేనని చెప్పాను కదా, పర్వాలేదండి, వేయగలను అనమాట అంతే. కానీ పూర్ణం ఉడకబెట్టడం, పిండి కలపడం అయితే మాత్రం నేను బాగా కలపగలను. ఎందుకంటే ఆ పిండి కలపడం కూడా సరిగా రాకపోయిందంటే చీరేస్తాయండి బూరెలు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక పని విధానం ఇవన్నీ ఎలా వస్తాయి మనకి అంటే పెద్దోళ్ళని చూసి నేర్చుకోవడమేనండి. అలాగే గారెల పిండికి కూడా అదొక పద్ధతి ఉంటుంది. ఇదిగో అరిటాకు తెచ్చుకునండి, మనం ఇప్పుడు సన్ఫ్లవర్ కవర్లు లేకపోతే మైక్ కవర్లు తీసుకుని వేస్తూ ఉంటారు కదా. ఇలాగ మనకి ఏంటంటే చేలో ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర కూడా కొన్ని అరటి మొక్కలు పెంచుకోవాలండి. ఇలా వేసుకున్న కుండీలో అరటి మొక్క పిలకలు ఉన్నాయండి. ఇలా ఎప్పుడైనా ఉపయోగించుకుంటానికి ఉంటుందని వేసాను నేను. ఇక్కడ ఫామ్ హౌస్ కాబట్టి అక్కడి నుంచి తెచ్చేసుకున్నానండి. తెచ్చుకుని ఇలాగా గారెలు కూడా వేసాను అనమాట. అంటే ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టాను కదండి, అన్ని రకాలు ఈ విధంగా తయారు చేశాను అనమాట. అత్తయ్య కూడా నాకు హెల్ప్ ఉందండి. చిన్నమ్మాయి గారు లేరు, వాళ్ళ మనవరాలు పెళ్ళి కదండి, పెళ్ళి అనమాట అండి. అందు గురించి ఆవిడ ఇంకా ఈ 4 రోజులు అక్కడే ఉంటారు. లేకపోతే ఏదన్నా హెల్ప్కి ఆవిడ కూడా వస్తారండి. ఈరోజైతే అత్తయ్య నేను కలిసి చేసుకున్నాం అనమాట. అత్తయ్య కూడా వంటలు బాగా చేస్తుందండి. తను కూడా అన్నీ బాగానే చేస్తుంది, చాలా నిదానంగా నీట్గా చేస్తుంది అనమాట. ఆ రకంగా ఇద్దరం కలిసిమెలిసి చేసుకున్నామండి. ఏదో సరదాగా అలా చేసుకుని కబుర్లు చెప్పుకుంటా చేసుకున్నాం అనుకోండి, అదో సరదా అండి. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అలా చేసుకునేటప్పుడు కూడా, అంతే కదండి. ఆడుతూ పాడుతూ చేస్తే అలుపు సలుపు ఏమి ఉన్నదని ఊరికనే అనలేదండి పెద్దలు. ఈ విధంగా అయితే చేసాము. అదండి బూరి స్టోరీ అయితే అది. బాగుందండి నా స్టోరీ. నా వంటలో ఎలా ఉన్నాయండి? ఇలా మాట్లాడేటప్పుడు మనం ఇలా చేసేటప్పుడు నీకు వచ్చే వంటలు మాకు రావా అంటే, మీలో కూడా అసలు చాలామంది అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. నాకన్నా కిటుకులు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే మేము ఇలా వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాము కాబట్టి మా విషయాలు మీకు తెలుస్తున్నాయి. మీ విషయాలు మాకు తెలియాలంటే ఏం చేయాలండి? మాకు ఏదైనా టిప్స్ చెప్పాలంటే మీరు కామెంట్ రూపంలో చెప్పాలి, అంతే కదండి. ఏదో నేను వేయగలిగింది అయితే వేస్తున్నాను. నేనేమి బాగా గారెలు వేయడంలో బూరెలు వేయడం ఎక్స్పర్ట్ కాదండి, టకటక వేసేయలేను, కానీ పర్లేదు వేస్తాను అదనమాట అండి. కాకపోతే రుబ్బడం అయితే పిండి చాలా బాగా రుబ్బుతానండి, గారెల పిండి అది మాత్రం చెప్పగలను. వేయడం అయితే అంత స్పీడ్ కాదు, పర్వాలేదు అదనమాట అండి. అలాగే కింద కూర్చుని ఇలాగ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది. అంటే
మనం ఇప్పుడు పైన పెట్టేసుకుని పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు అలాగా పైన నుంచుని వేయకూడదండి. మోకాళ్ళకి స్ట్రెస్ కూడానండి. అంటే నడిచినంతసేపు పర్లేదు, కానీ ఎక్కువసేపు అలా నుంచోవడం అనేది బరువు మీద పడిపోయి అది కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుందండి కాలు. ఎప్పుడైనా పెద్ద పనులు ఉన్నప్పుడు ఇలా కింద కూర్చొని ఇలా చేసుకోవడం బెటరు. మనకి హ్యాపీగా ఉంటుంది, అనుకూలంగా కూడా ఉంటుంది. ఏమంటారు? అంతేనా అండి? ఈ పనులన్నీ ఇలా చేసుకున్న తర్వాత అసలు బయట కూర్చుని పూజ చేసుకుని ఈ పనులు చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని బయట కూర్చునండి మనం వేసుకున్న గారెలు, మనం వేసుకున్న బూర్లు అలా ప్రకృతి మధ్యలో తింటే అసలే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి. అది నిజంగా అనుభవపూర్వకంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. నిజంగా అది నేచర్ మధ్యన ఏది చేసినా కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుందండి. అవునండి. ఇదిగోనండి నేను బయట కూర్చుని ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. గారెలు వేసాను కదా, ఇవి తింటున్నాను ఇప్పుడు. ఎంజాయ్ చేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి అండి. ఈ ప్రకృతి మధ్యలో తింటే అసలేం తినడం అంటే ఇది అనిపిస్తుందండి. అంటే ఏసీ రూమ్లో కూర్చుని ఏసీలు వేసుకుని తినడం కంటే ఇది చాలా గొప్పదండి. అసలు ఈ గాలిలో తినడం చాలా బాగుంటుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. అవునంటారా? మా మావయ్య గారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. యంగ్గా ఉన్నప్పుడు ఆయన కూడా చదువుకున్నారండి, పాలిటెక్నిక్ అది చదివారు, ఎడ్యుకేటెడ్గానే ఉండేవారు. అన్నీ హిందీ, ఇంగ్లీష్ అన్నీ కూడా తెలుసండి. ఈ వీడియోలో అన్నీ కూడా నేను ఏదో లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు కనపడుతుందండి. అంటే ఎందుకంటే వీడియో నేను సెల్ఫీ వీడియో కింద తీసుకున్నానండి. అంటే వీడియో తీసేవాళ్ళు కూడా ఉండరు కదండి, ఏదో మనమే తీసుకోవాలి. అంటే ఈసారి నుంచి అలా రైట్ హ్యాండ్తో చేసేటట్టు మనం మామూలుగా తీయడానికి ట్రై చేస్తానండి. అందు గురించి ఎడమ చేత్తో చేసినట్టు వస్తుంది. మళ్ళీ ఎడమ చేత్తో చేశానని అనుకోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో.